రాజమండ్రిలో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. గౌతమి సూపర్ బజార్ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని మాజీ ఎంపీ భరత్, డాక్టర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలన్నారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ కట్టడాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్, మున్సిపల్ ప్లానింగ్ అధికారులను కోరారు. ఇవాళ ఒక్క అంశము క్లియర్గా చెప్తా ఉన్నానండి. ఇవాళ ఈ గౌతమి సూపర్ బజార్ బిల్డింగ్ ఉంది. ఎలక్షన్స్లో ఈ బిల్డింగ్, ఈ ఖాళీ జాగా ఉండేది. ఈ ఖాళీ జాగా నేను ఇప్పించానని చెప్పి దీని నిమిత్తం నాకు 5 కోట్ల రూపాయలు నాకు ముడుపులు ఇచ్చారని చెప్పి మొత్తం ఊరంతా కూడా లక్షల పాంప్లెట్లు జల్లిపించాడు. ఆ 5 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారని చెప్పి నా పైన ఆరోపణలు చేశారు. ఇంత దారుణంగా ఆరోపణలు చేసిన తర్వాత ఇవాళ హైకోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకుని వచ్చాం అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని చెప్పి. ఇవాళ సెట్ బ్యాక్స్ 19 అడుగులు సెట్ బ్యాక్స్ నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్ 13 అడుగులు సెట్ బ్యాక్స్, థాట్ లాట్ 19 అడుగులు థాట్ లాట్ ఎక్స్ట్రా. అంటే ఓపెన్ టు స్కై ఉండాలి, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఉండాలి, స్టిల్ట్ ఫ్లోర్ సెల్లార్ పార్కింగ్ ఉండాలి. అసలు సెల్లారీ లేదు. గ్రౌండ్ ఫ్లోర్లో నేరుగా షాపులు పెట్టేశారు, పార్కింగ్ ఏది? ఈ రకంగా అక్రమ కట్టడం తీసుకుని వచ్చి హైకోర్టు ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి. ఈ హైకోర్టు ఆదేశాలు అనాథరైజ్డ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇమీడియట్గా కూల్చేసి ఏదైతే ఇప్పుడు కడుతున్న బిల్డింగ్ని స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఇవాళ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినాయి. నేను ఇవాళ ఈవీఎం ఎమ్మెల్యేని ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు అన్యాయంగా అక్రమంగా నా పైన ఆరోపణలు చేసావు. 5 కోట్ల రూపాయలు ఈ స్థలం నిమిత్తం నాకు ఇచ్చారని చెప్పేసి ఆరోపణ చేసి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. 2 సంవత్సరాల్లో ఏదో కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి వంకబెట్టి నువ్వే దానికి ఒక లెటర్ రాసావు ఇది క్యాన్సిల్ చేయమని. ఆల్రెడీ ఒకసారి గౌతమి సూపర్ బజార్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయరు కాబట్టి దాన్ని తీసుకుని హైకోర్టులోకి వెళ్ళి హైకోర్టు నుంచి స్టే తీసుకుని వచ్చారు క్యాన్సిల్ చేయొద్దని. ఇవాళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టారని మేము వెళ్ళి హైకోర్టు నుంచి తీసుకుని వచ్చాం. ఆర్డర్ తీసుకుని వచ్చిన తర్వాత దీన్ని కూల్చాల్సిన బాధ్యత ఇక్కడ స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యేకి ఉంది. నువ్వు ఇక్కడ ప్రజాప్రతినిధి కింద ఉన్నావు కాబట్టి నువ్వు నా పైన చేసిన ఆరోపణలు నిన్ను క్షమిస్తా, ప్రొవైడెడ్ నువ్వు ఇక్కడ స్థానికంగా ప్రజలకు సంబంధించిన ఆస్తిని పరిరక్షించాల్సిన బాధ్యత నీది కాబట్టి నువ్వే దగ్గరుండి ఈ అక్రమ కట్టడాన్ని కూల్చిపించు.